హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ ఎగ్ కర్రీ అండి. మన ఇంటికి అనుకోకుండా చుట్టాలొచ్చినప్పుడు మనం ఒక 3 ఎగ్స్‌తోన ఇలా ఆనియన్ ఎగ్ కర్రీ చేసినామనుకో, కర్రీ ఎక్కువ అవుతుంది. టేస్ట్ కూడా చాలా సూపర్‌గా ఉంటుందండి. ఇక్కడ రెసిపీ ఏంటో చూసేసేయండి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకోనండి. తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. వచ్చిన చుట్టాలు కూడా డిఫరెంట్‌గా ఉంది కర్రీ ఏంటి అని కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను ఇవన్నీ మొత్తం కట్ చేసుకున్నానండి 3 ఎగ్స్ అలా. నేను ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మనకు కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత మనం దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవి కొద్దిగా వేడెక్కిన తర్వాతకు మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్స్ ఒక 2, 3 అలా తీసుకున్నానండి. 3 తీసుకున్నానండి. 3 అయితే సరిపోదని చెప్పి తీసుకున్నాను. ఇంకా తొందరగా ఉడకాలని చెప్పేసి నేను ముందుగానే సాల్ట్ వేసేసుకున్నానండి. ఇలా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి. ఎందుకంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు తొందరగా కర్రీ కావాలంటే ఆనియన్స్ తొందరగా ఉడకవు కదండి. కొద్దిగా క్యాప్ పెట్టినా సరే. అందుకే సాల్ట్ వేసేసుకుంటే తొందరగా ఉడికిపోతాయండి. నేను సాల్ట్ వేసుకొని అవి కలిపిన తర్వాతకు ఒక 2 మినిట్స్ అలా ఉంచానండి. ఆ తర్వాతకు ఉడికిపోయాయండి. ఉడికిన తర్వాత ఇక్కడ నేను పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కొద్దిగా కారం వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోనండి. నేను కొద్దిగానే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేను స్టార్టింగ్‌లోనే ఆనియన్స్‌లో సాల్ట్ వేసుకున్నా కదండీ! అందుకే నేను ఇక్కడ సాల్ట్ వేసుకోలేదు. ఇంకా ఇదంతా మొత్తము మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. నీట్‌గా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 4 మినిట్స్ అలా ఉడికించకండి. ఉడికించిన తర్వాతకు చూడండి ఇలా ఉడికిపోయింది. నేను ముందుగానే నేను ఇక్కడ చింతపండు నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు జ్యూస్ అని దీంట్లో పోసేస్తున్నాను. ఇలా పోసుకున్న తర్వాతకు మళ్ళా మొత్తం నీట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకు క్యాప్ పెట్టేసుకొని మనం ఒక 4 మినిట్స్ అలా ఉడికించాలండి. ఆ చింతపండు మొత్తం ఉడికిపోవాలి కదండీ! ఆ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ ఓపెన్ చేసుకొని చూడాలి. చూడండి ఉడికిపోయింది. దీంట్లో మనము చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఎగ్స్, 3 ఎగ్స్ అవంతా దీంట్లో వేసేసేయాలి. అవన్నీ వేసేసిన తర్వాతకు చిన్నగా కలుపుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ దీంట్లో సోనా ఉంటది కదండీ యెల్లో, అదంతా మళ్ళా మొత్తం డివైడ్ అయిపోయి స్మెల్ వచ్చేస్తది. అలా కాకుండా మనము ఈ ఆనియన్‌లోకి ఈ ఎగ్స్ అన్ని వేసేసుకున్నాం కదండీ! స్లోగా చిన్నగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అలా ఉడికించాలి. ఉడికిన తర్వాత మళ్ళా దీంట్లో ధనియా పౌడర్ వేసేసుకోనండి. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళా చిన్నగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతకు మళ్ళా క్యాప్ పెట్టేసి ఒక 1 మినిట్ అలా ఉడికించాలండి. ఇక్కడ ఎందుకంటే మనము ధనియా పౌడర్ వేసాం కదండీ! అది కూడా మొత్తం ఉడికిపోవాలి. ఆ తర్వాతకు మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసుకొని చూడాలండి. ఇంకా ఇక్కడ నేను కొత్తిమీర వేసేసుకుంటున్నానండి. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకున్న తర్వాతకు మళ్ళా చిన్నగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ వరకు ఉంచేసుకోవాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఆల్ నోటిఫికేషన్ మీకు వచ్చేసేయండి. ఈ కర్రీ చపాతీ కానీ రైస్లో కానీ చాలా టేస్ట్‌గా ఉందండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్‌గా కర్రీ రెడీ.